ఏప్రిల్ 27న ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లి వస్తున్న వాహన ఢీకొని మరణించిన ఇద్దరు మృతులకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముగించుకుని వెళ్తున్న వాహనం ఢీకొని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం బస్వాపూర్ గ్రామానికి చెందిన తాడేం సారయ్య, బండోజు గణేష్లు మృతి చెందారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు బస్వాపూర్ గ్రామంలో తాడేం సారయ్య, బండోజు గణేష్ల నివాసాలకు వెళ్లి ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కరి కుటుంబానికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. వారి పిల్లల చదువులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇంటికి పెద్ద దిక్కు లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము అండగా ఉంటామని పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ధైర్యం ఉండాలని ప్రభుత్వం కూడా